తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రివర్స్ రాజకీయం వైపుకి అడుగులు వేస్తోంది. ఒకటి, ఇప్పుడు ప్రముఖ నాయకుల అరెస్టులు, అదే సందర్భంలో నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఓ పక్కన ఈ ఉద్యమం ప్రారంభించారు కదా, విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదని వైసీపీ వాళ్ళు చెప్పే లెక్క ఏంటయ్యా అంటే, ఇందులో ఏది డబ్బులు రావట్లేదు ఇట్లాంటి అంశాలకు సంబంధించి తాజాగా చెప్తున్నటువంటి లెక్క, వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి కాన్సెప్ట్, ఇది లేటెస్ట్గా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి చెప్తున్నటువంటి లెక్కలో ఫీజు రియంబర్స్మెంట్ కింద 2014-19 ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 1778 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి టైంలో వదిలేసి వెళ్తే, అలాగే విద్యా దీవెన వసతి దీవెన కింద జగన్ ప్రభుత్వం 18,663 కోట్ల రూపాయలు చెల్లించిందని, జగనన్న విద్యా దీవెన కింద 12,610 కోట్లు, వసతి దీవెన కింద 4,276 కోట్లు చెల్లించిందని, గతంలో టీడీపీ సర్కార్ ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ఫీజు బకాయిలు 1,778 కోట్లు చెల్లించామన్నటువంటి చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు 4,600 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పుడు ఉన్నాయి అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. దీంట్లో వీళ్ళు అనేటటువంటిది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని మేము పూర్తి చేస్తాం, బకాయిలు తీరుస్తాం, ఇప్పటికీ 700 కోట్ల రూపాయల దాకా తీర్చాము, ఇంకా రాబోయేటటువంటి రోజున మిగతాది కూడా తీరుస్తామంటున్నాము, కానీ ఈ లోపుగా అనవసరపు రాజకీయం చేస్తున్నారు అన్నటువంటిది వీళ్ళ విమర్శ.